దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి మనం ఈ సైజులో కోసుకోవాలండి. ఇలా 4 ముక్కలుగా కోసుకోవాలి. దొండకాయలాగా. వాటికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, నూనె, జీలకర్ర, కారం, ఆవాలు, ఉప్పు, వెల్లుల్లిపాయ, పసుపు, కరివేపాకు, కోసి పెట్టుకున్న దొండకాయలండి. కుక్కర్ తీసుకోవాలండి. ఈ కోసి పెట్టుకున్న దొండకాయలు ఒక విజిల్ రానివ్వాలి. కొంచెం ఉప్పు అండి, కొంచెం వాటర్, మరి ఎక్కువ వేయొద్దు. స్టవ్ వెలిగించి ఒక విజిల్స్ పెట్టుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు అండి, వెల్లుల్లిపాయలు కొన్ని, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. ఈ తాలింపు అంతా ప్లేట్లోకి తీసుకోవాలండి. పెట్టుకున్న దొండకాయలండి. ఇవి దొండకాయ ఉడకబెట్టుకు వచ్చిన వాటర్ అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, దొండకాయలు ఉప్పు వేసాను కాబట్టి ఉడికిచ్చేదాడు చూసుకొని వేసుకోండి. కొంచెం కారం, పసుపు, గరం మసాలా, ఉడికించి పెట్టుకున్న దొండకాయలండి. ఈ మసాలా మొత్తం కలవాలి. బాగా దగ్గరకు వచ్చే వరకు మూత పెట్టాలండి. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది